ఎవ్రీవన్. ఇది మన జాబ్స్ అండ్ స్టడీ అలర్ట్ తెలుగు ఛానల్. ఇందులో మనం ఓన్లీ అఫీషియల్ అండ్ జెన్యూన్ నోటిఫికేషన్ మాత్రమే చెప్తాము. ఎవరైతే అఫీషియల్ అండ్ జెన్యూన్ నోటిఫికేషన్ కావాలనుకుంటున్నారో వెంటనే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఎన్‌వీఎస్ అండి, నవోదయ విద్యాలయ సమితి నుంచి మనకి టీజీటీ అండ్ పీజీటీ టీచర్స్ కాంట్రాక్ట్ బేసిక్ నోటిఫికేషన్ పడడం జరిగింది హైదరాబాద్ రీజియన్‌ల. మనకి పీజీటీకి వచ్చేసి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 50 ఇయర్స్. మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అన్నా ఉండాలి, లేదా మాస్టర్ డిగ్రీ అన్నా ఉండాలి, లేదా బీఈడీ డిగ్రీ అన్నా ఉండాలి, లేదా 3 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీఈడీ, ఎంఈడీ ఉంటదండి. అదన్నా ఉండాలి. లేదా 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అన్నా ఉండాలి. అన్నిట్లలో 50% మార్క్స్ అనేది కంపల్సరీ. మనకొచ్చేసి పీజీటీ ఇంగ్లీష్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ ద సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్ ఉండాలి. పీజీటీ హిందీ ఉండాలి. అట్లా ఎ ఎవరు ఏ ఏ బ్రాంచ్‌కైతే ఆ బ్రాంచ్ కంపల్సరీ చేసి ఉండాలి మీ మాస్టర్ డిగ్రీలా. అట్లా మనకి పీజీటీ మ్యాథమెటిక్స్, పీజీటీ కెమిస్ట్రీ, పీజీటీ ఎకనామిక్స్, పీజీటీ హిస్టరీ, పీజీటీ జియోగ్రఫీ, పీజీటీ కామర్స్, పీజీటీ బయాలజీ. మనకి డిజైరబుల్ క్వాలిఫికేషన్ అంటే ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే అండి. ఎక్స్‌పీరియన్స్ వర్కింగ్ ఇన్ రెసిడెన్షియల్ స్కూల్‌లో వర్కింగ్ అని ఉండాలి కంపల్సరీ. కంప్యూటర్ అప్లికేషన్ కూడా ఉండాలి నాలెడ్జ్. నెక్స్ట్ వచ్చేసి మనకి పీజీటీ కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, ఎడ్యుకేషన్, మేల్ అండ్ ఫీమేల్, మోడ్రన్ ఇండియన్ లాంగ్వేజ్ అండి. దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 50 ఇయర్స్. మనకి పీజీటీ కంప్యూటర్ సైన్స్‌లా ఎంఎస్సీ అని ఉండాలి కంప్యూటర్ సైన్స్‌లా, లేదా ఎంఈ ఆర్ ఎంటెక్ అని ఉండాలి. బీఈడీ డిగ్రీ అన్నా ఉండాలి. 3 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీఈడీ, ఎంఈడీ అని ఉండాలి. 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అండి. వీటిలలో కూడా సేమ్ 50% మార్క్స్ అనేది కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి పీజీటీ మోడ్రన్ ఇండియన్ లాంగ్వేజ్. దీంట్లో సేమ్ ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్, మాస్టర్ డిగ్రీ, బీఈడీ డిగ్రీ అండ్ 3 ఇయర్స్ బీఈడీ, ఎంఈడీ ఆర్ 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఉండాలి. సేమ్ 50% మార్క్స్ ఉండాలి. ఇక్కడ కూడా డిజైరబుల్ అన్నాడండి. ఉన్నా ఒకటి, లేకున్నా ఒకటే. రెసిడెన్షియల్ స్కూల్ ఎక్స్‌పీరియన్స్ ఆర్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే మీకు అడిషనల్‌గా ఉపయోగపడతదండి. లేకపోయినా ఏం కాదు, అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టీజీటీ అండి, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్. మనకి హిందీ, ఇంగ్లీష్ థర్డ్ లాంగ్వేజ్. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 50 ఇయర్స్. మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అన్నా ఉండాలి, లేదా బ్యాచిలర్ డిగ్రీ అన్నా ఉండాలి, లేదా బీఈడీ డిగ్రీ అన్నా ఉండాలి. 3 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీఈడీ, ఎంఈడీ అన్నా ఉండాలి. మనకొచ్చేసి డిజైరబుల్ క్వాలిఫికేషన్ అండి. సేమ్ మనకి రెసిడెన్షియల్ స్కూల్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆర్ అదర్ రీజియనల్ లాంగ్వేజ్ అండి. మనకి రీజియనల్ లాంగ్వేజ్ అంటే తెలుగు. మనకి ఎక్కడెక్కడ పడదంటే కర్ణాటక ఆ సైడ్ పడదండి. తెలుగు, కర్ణాటక. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీజీటీ హిందీ. మనం 3 ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీలా కంపల్సరీ హిందీ అనేది మెయిన్ సబ్జెక్ట్ అన్నా, ఎలెక్టివ్ సబ్జెక్ట్ అన్నా ఉండాలి. ఇంగ్లీష్ కూడా సేమ్. థర్డ్ లాంగ్వేజ్ కూడా సేమ్, అంటే రీజియనల్ లాంగ్వేజ్. మన రీజియనల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగు కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ టీజీటీ. ఏజ్ లిమిట్ వచ్చేసి 50 ఇయర్స్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి సేమ్ అండి. 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఉండాలి, లేదా బ్యాచిలర్ డిగ్రీ అన్నా ఉండాలి, బీఈడీ డిగ్రీ అన్నా ఉండాలి. 3 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీఈడీ, ఎంఈడీ అన్నా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలండి కంపల్సరీ. ఇవి లేకపోతే 3. దీంట్లో వచ్చేసి 55% అండి మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ల. నెక్స్ట్ వచ్చేసి టీజీటీ మ్యాథ్స్. సేమ్ అండి. మ్యాథ్స్ అనేది కంపల్సరీ ఒక సబ్జెక్టే ఉండాలి. టీజీటీ సైన్స్, బయాలజీ, లైఫ్ సైన్స్, బోటానీ ఏది ఉన్నా సరిపోద్ది. జువాలజీ 3 ఇయర్స్‌ల కంపల్సరీ ఒక మెయిన్ సబ్జెక్ట్ అయి ఉండాలండి, సైన్స్ సబ్జెక్ట్. టీజీటీ సోషల్ స్టడీస్. నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్షియల్ స్కూల్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో నాలెడ్జ్ ఉండాలి. మనకి టీజీటీ కంప్యూటర్ సైన్స్, మ్యూజిక్, ఆర్ట్, ఫిజికల్ ఎడ్యుకేషన్, వర్క్ ఎక్స్‌పీరియన్స్. మనకి టీజీటీలా బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి కంప్యూటర్ అప్లికేషన్స్‌ల. మినిమమ్ 50% మార్క్స్ ఉండాలి, లేదా గ్రాడ్యుయేషన్ కంప్యూటర్ సైన్స్. నెక్స్ట్ బీఈ, బీటెక్ అండి కంప్యూటర్ సైన్స్‌ల, లేదా 3 ఇయర్స్ బీఈడీ, ఎంఈడీ ఉండాలి.
పీజీటీ మ్యూజిక్ అండి. బ్యాచిలర్ డిగ్రీ మ్యూజిక్‌లో ఉండాలి. లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఎన్‌సిటీ అండి. ఎన్‌సిటీ అంటే మనకి నేషనల్ కౌన్సిల్ టీచర్ ఎలిజిబిలిటీ అనుకుంటా అండి. సారీ అండి. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. వీటిలో 50% మార్క్స్ ఉండాలి. కంప్యూటర్స్ అంటే మ్యూజిక్ అనేది ఉండాలండి కంపల్సరీ. కంప్యూటర్ సైన్స్‌లో కంప్యూటర్ సైన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చి టీజీటీ ఆర్ట్, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ డ్రాయింగ్, పెయింటింగ్, కల్ సెకల్చర్, గ్రాఫిక్ ఆర్ట్, ఫైన్ ఆర్ట్స్ ఇట్లా కంపల్సరీ 50% మార్క్స్ ఉండాలండి. నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ నాలెడ్జ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ అదర్ రీజియన్ లాంగ్వేజ్. రెసిడెన్షియల్ స్కూల్‌లో వర్క్ చేసి ఉండాలి. వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ద కంప్యూటర్స్. ఇది ఉండడం వల్ల మనకేందంటే కొంచెం అడ్వాంటేజ్ ఉంటదండి ఇంటర్వ్యూలల్ల. మనకి టీజీటీ అనేది ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆర్ మేల్ అండ్ ఫీమేల్ అండి. 4 ఇయర్స్ బీపీఈడీ కోర్స్ అండి ఎన్‌సిటీ నుంచి. స్పోర్ట్స్‌కి సంబంధించింది ఇదంతా. నెక్స్ట్ వచ్చేసి టీజేటీ లైబ్రరీ అండి. మనకి బ్యాచిలర్ డిగ్రీని లైబ్రరీ సైన్స్‌లో డిగ్రీ ఉండాలి. మనకొచ్చేసి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎగ్జంప్షన్ అండి. అంటే మనకి ఎసెన్షియల్ ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఇది రిలాక్సేషన్ ఉంటదండి. మనకి పీజీటీ, సీఎస్, ఐటీ అండి కంప్యూటర్ సైన్స్. మనకి పీజీలో కంప్యూటర్ సైన్స్ విత్ బీఈడీ ఉంటే మనకి బీఈడీ అని ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అడిగింది గదా! మనకి బీఈడీ లేకున్నా సరిపోద్ది. పీజీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఉంటే మనకి గ్రాడ్యుయేషన్ కంప్యూటర్ సైన్స్ ఉన్నా మనకి బీఈడీ, సీటెట్ లేకున్నా ఏం కాదు. అట్లా ప్రతిదానికి ఇక్కడ ఎగ్జంప్షన్ ఇచ్చిండండి. ఈ నోటిఫికేషన్ అనేది మన అది డిస్క్రిప్షన్‌లో పెడతా. ఎవరైనా కావాలంటే డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ వెబ్‌సైట్ అనేది మన డిస్క్రిప్షన్‌లో పెడతా వీడియో కింద. ఎవరైతే కావాలనుకున్నారో వాళ్ళు ఫార్మ్ ఫిల్ చేసుకోండి ఇది. ఇదొచ్చేసి మనకి రిజిస్ట్రేషన్ ఫర్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఫర్ వేరియస్ కాంట్రాక్చువల్ పోస్ట్ ఇన్ జేఎన్‌వి అండి. జవహర్లాల్ నవోదయ విద్యాలయ హైదరాబాద్ రీజియన్‌ల. మనకొచ్చేసి ఈ విధంగా అడుగుతది. అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ చదివినుంటే అగ్రీ కొట్టేసేయాలి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ కొట్టేసి మనం ఏ పోస్ట్‌కైతే అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్ అనేది ఎంటర్ చేసుకోవాలండి. చేసుకొని మొబైల్ నంబరు, ఈమెయిల్ అడ్రెస్ అనేది కంపల్సరీ అండి. ఇది మీ వర్కింగ్‌లో ఉన్నది మాత్రం ఇచ్చుకోండి. ఎందుకంటే దీనికే వస్తది ఇంటర్వ్యూ డేట్‌లో ఏదైనా. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉందా అంటే యెస్ అని కొట్టేసి నెక్స్ట్ కొట్టాలండి. మనకి ఈ విధంగా వస్తది. ఫిల్ చేసిన తర్వాత చాయిస్ ఆఫ్ ద ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసి ఎక్కడైతే మీరు బెంగుళూరు, అర్బన్ కర్ణాటక అంటే మీరు ఇంటర్వ్యూకి ఎక్కడ అటెండ్ కావాలనుకుంటున్నారో అక్కడ పెట్టుకోండి. ఇది జేఎన్‌వి గుంటూరు అండి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నది. తర్వాత ఇది అగ్రీ కొట్టాలి. తర్వాత సబ్మిట్ కొట్టేస్తే మీది అనేది మీ ఫార్మ్ అనేది సబ్మిట్ అయిద్దండి. వీళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మీకు ఇంటర్వ్యూకి పిలుస్తారు.